రమేష్ అన్న, నువ్వు పెద్ద దొంగ, నువ్వు శాతగానోన్వి. నీ అంత పనికిరానోడు యాడలేడు. బిచ్చగాళ్ళ బొచ్చలకెళ్ళే పైసల బిల్లలు కొట్టేసే మొఖం నీది. సంటి పోరల నోట్లకెళ్ళి చాక్లెట్ గుంజుక తినే కంజూసోన్వి. గుడి బయట చెప్పులు ఎత్తుకపోయి ఎర్రగడ్డ అంగట్లో అమ్ముకునే కక్కుడుతోనివని నాకు కూడా తిట్టొచ్చు రమేష్ అన్న. కానీ నేను తిట్టా, నాకు అస్సలు తిట్లు రావు రమేష్ అన్న. నీ మీదొట్టు. అవ్వా దేడుషారున్నది పిల్ల అనుకుంటుర్రల్లే. నన్నే చూసిరు కానీ అసెంబ్లీలో నాకంటే ఎక్కువ ఆడుకుండు కేటీఆర్ సారు. అసెంబ్లీలో కేటీఆర్ సారు అధికార పార్టీ మంత్రులను మామూలు ర్యాగింగ్ చేయలేపో. కాలేజీల పిల్లగాళ్లను సీనియర్లు ర్యాగింగ్ చేసి ఇడిచిపెడతారు చూడుర్రి. హగో గా తీర్లా మొత్తం మొర్రకుంటే ఇచ్చి పడేసింది ఇట్లా. ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు 30% కమిషన్లు మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు. నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను. నేను అనొచ్చుక నేను అంటలేను. పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు కదా అధ్యక్ష. ఎట్లుందో చూసిండ్రా? తిట్టను పోరా తిక్కలోడా అన్నట్టే ఉన్నాయి కేటీఆర్ సార్ మాటలు. ఈ మాటలు ఎందుకు అన్నాడో కూడా చూడుర్రి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. నిజానికి కూడా ఈ మాటలన్నీ కాంగ్రెస్ వాళ్ళన్నే. వాళ్ళన్నయ్య వాళ్ళకే అసెంబ్లీలో వినిపించే వరకు అధికార పార్టీలకు అవి వినబుద్ధి కాలేదుగా. అందుకే లొల్లి చేసిర్రు. ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ఇగో ఇట్లా భట్టి సార్ కూడా మాటలు ఇడిచిపెట్టిండు. దీంతో లొల్లి అయింది. కానీ 20% కమిషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ల ధర్నా చేసింది అబద్ధమా? బీ ట్యాక్స్ కట్టకుంటే బిల్లులు ఈడుస్తలేరని బయట ముచ్చట్లు నడుస్తున్నది అబద్ధమా? బీజేపీలు రోజు పొద్దుగాల లేస్తే ఇవే మాటలు అంటున్నారు. కానీ కారు పాటోళ్ళు అనే వరకు సార్కు మస్తు కోపం వచ్చింది. ఎందుకో మరి.